వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం కెమిస్ట్రీ పార్ట్ 2 వీడియో చూద్దాం. ఇంతకుముందు మనం అసలు కెమిస్ట్రీ బేసిక్స్ నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో దానికి ఎక్స్టెన్షన్ చూద్దాం, అంటే ఇంకా ఏమేమి ఉంటాయి అని. తర్వాత మనము లాస్ట్ వీడియోలో తెలుసుకుందాం, ఒక ఆటంకి 3 బేసిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. అవే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఇప్పుడు ఒక ఆటం అన్నాక దాన్ని ఒక్కొక్క పార్టికల్ని ఒక్కొక్క సైంటిస్ట్ డిస్కవర్ చేస్తారు కదా. సో ఏది ఎవరు డిస్కవర్ చేస్తారో కనుక్కుందాం. ఫస్ట్ వన్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ అనేది జేజే థామ్సన్ గారు ఇన్వెంట్ చేశారు. తర్వాత ప్రోటాన్ వచ్చేసి గోల్డ్ స్టీన్. న్యూట్రాన్ అనేది జేమ్స్ చాడ్విక్ అని కనుక్కున్నారు. సో ఆటం అన్నాక ఖచ్చితంగా దానికి ఏదో ఒక ఛార్జ్ అయితే ఉంటుంది కదా. ఛార్జ్ ఉంటుంది, మాస్ ఉంటుంది, అవునా కాదా ఆటం అన్నప్పుడు? సో దాని యొక్క ఛార్జ్ చూద్దాము. -1.602 × 10⁻⁻19 కూలమ్స్. కూలమ్స్ అనేది మీకు దేనికి యూనిట్? ఛార్జ్ అనేది కూలమ్స్లో చూస్తారు. ఇది క్లియరా? ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి ఇప్పుడు ఈ సెట్కి కొంతమంది ప్రిపేర్ అవుతుంటారు కదా, దీని మాసెస్ కానీ దీని యొక్క యూనిట్స్, దాని యొక్క ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎలక్ట్రాన్ అనేది జేజే థామ్సన్ ఇన్వెంట్ చేశారు. దీని యొక్క ఛార్జ్ వచ్చేసి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్, అందుకని మనం నెగిటివ్ రిప్రజెంట్ చేసాము. -1.602 × 10⁻⁻19 కూలమ్స్. తర్వాత దీని యొక్క మాస్ 9.11 × 10⁻⁻31 kg. అండ్ దెన్ ప్రోటాన్ అంటే పాజిటివా నెగిటివా? పి అంటే గుర్తుపెట్టుకోమన్నా పాజిటివ్ అని. సో ప్రోటాన్ అంటే పాజిటివ్. దీన్ని ఎవరు ఇన్వెంట్ చేశారు? గోల్డ్ స్టీన్ అనే సైంటిస్ట్ ఇన్వెంట్ చేశారు. తర్వాత ఇక్కడ ఎలక్ట్రాన్ కాబట్టి నెగిటివ్, ఇక్కడ ప్రోటాన్ కాబట్టి పాజిటివ్. -1.602 × 10⁻⁻19 కూలమ్స్. ఇంకా తర్వాత దాని యొక్క మాస్ చూసామనుకో 1.673 × 10⁻⁻27 kg. కేజీ ఎందుకు పెట్టాము? మాస్కి యూనిట్ కాబట్టి కేజీ పెట్టాము. అండ్ తర్వాత న్యూట్రాన్కి ఏ ఛార్జ్ ఉంటుంది? నో ఛార్జ్, అవునా? దీన్ని ఎవరు ఇన్వెంట్ చేశారు అంటే జేమ్స్ చాడ్విక్. తర్వాత దీని యొక్క మాస్ వచ్చేసి 1.675 × 10⁻⁻27 kg. అంటే ఇది ఒక పార్టికల్ ఉంటుంది కదా, ఫస్ట్ ఒక సైంటిస్ట్ ఇన్వెంట్ చేశారనుకోండి, దాంట్లో వాళ్ళకి ఫస్ట్ టైం అందరికీ క్లారిటీగా అయితే తెలియదు కదా, జస్ట్ ఐడెంటిఫై చేస్తారు అక్కడ ఏదో ఒక పార్టికల్ ఉంది, అది రొటేట్ అవుతుంది అలా ఇలా అని. తర్వాత దానికి క్లియర్గా నేమ్స్ పెట్టి దానికి కొంచెం 1991లో ఒకటి ఇన్వెంట్ చేస్తే అట్లా కొంచెం వేరియేషన్లో ఈ పార్టికల్స్ అనేవి మొత్తం ఇన్వెంట్ చేశారనమాట. ఇప్పుడు అయిపోయిందా? ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంటర్ వాళ్ళకైనా డిప్లొమా వాళ్ళకైనా ఎవరికైనా సరే ఒక అటామిక్ థియరీ ఉంటుంది, అదే బోర్స్ అటామిక్ థియరీ. అసలు బోర్స్ అటామిక్ థియరీ అంటే ఏంటంటే నీల్స్ బోర్ అనే అతను ప్రపోజ్ చేశారనమాట ఈ థియరీని. ఈ థియరీ అనేది ఏం చెప్తుందంటే, ఇప్పుడు హైడ్రోజన్ ఉందనుకో, దాని యొక్క అటామిక్ స్పెక్ట్రా, ఆ హైడ్రోజన్ని బేస్ చేసుకొని అతను ఒక ఆటం యొక్క అటామిక్ స్పెక్ట్రా ఎలా ఉంటుంది అని అతను చెప్పాడనమాట. అంటే నీల్స్ బోర్ ప్రపోజ్డ్ అన్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ బేస్డ్ ఆన్ ద అటామిక్ స్పెక్ట్రా ఆఫ్ హైడ్రోజన్. అంటే ఈ బోర్స్ అటామిక్ థియరీ అనేది ఏ ఆటమ్ని బేస్ చేసుకొని చెప్పాడు అంటే హైడ్రోజన్. అది క్లియరా? అది గుర్తుపెట్టుకోండి, మేబీ ఎంసీక్యూలో అడగచ్చు ఎవరైతే ఈ సెట్ పాల్గొన్నారు. నెక్స్ట్ ఇప్పుడు తను కొంతమంది సైంటిస్ట్ అబ్జర్వ్ చేసినట్టు కొంతమంది థియరీ రూపంలో చెప్తారు, కొంతమంది లాస్ రూపంలో చెప్తారు, కొంతమంది పాస్ట్లేట్స్ రూపంలో చెప్తారు. పాస్ట్లేట్స్ ఇస్ నథింగ్ బట్ ఆయన ఏమంటే అబ్జర్వ్ చేశారో అవన్నీ మనకు ఒక సింపుల్ పాయింట్స్గా చెప్పాడనమాట. ఫస్ట్ పాయింట్ చూద్దామా. ఫస్ట్ వన్ ఏంటి? ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ విత్ హై వెలాసిటీ ఇన్ సర్క్యులర్ పాత్స్ ఆర్ కాల్డ్ ఆర్బిట్స్ ఆర్ షెల్స్. ఓకేనండి, ఇప్పుడు ఒక ఆటం ఉందంట. ఆటం అనేది ఇప్పుడు ఆటంలో నేను మధ్యలో ఏముంటుందని చెప్పాను? ఏ ఆటంలో అంటే సెంటర్లో న్యూక్లియస్ అనేది ఉంటుంది, అవునా? ఆ న్యూక్లియస్ అనేది ఫర్ సపోజ్ ఇది ఆటం అనుకోండి, ఆటం మధ్యలో ఏముంటుంది? న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్లో ఏముంటాయంటే న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్ అని మనం ఇంతకుముందు వీడియోలో చూసాము. ఇంకా చుట్టూ ఏం తిరుగుతుంటాయి అంటే ఎలక్ట్రాన్స్, అవంతా తెలుసు. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్స్లో ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి కదా ఈ న్యూక్లియస్ చుట్టూ. ఇది ఎలా పడితే అలా తిరగవు కదా, ఒక రౌండ్గా తిరుగుతాయి. ఆ రౌండ్గా తిరిగేదాన్ని ఆర్బిట్స్ అని అనొచ్చు, షెల్స్ అని అనొచ్చు. వీటిని ఆర్బిట్స్ అన్న షెల్స్ అని అంటామని చెప్తున్నారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, యాజ్ లాంగ్ యాజ్ ద ఎలక్ట్రాన్ ప్రెసెంట్ ఇన్ అ పర్టికులర్ ఆర్బిట్ ఇట్స్ ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్. దీస్ ఆర్బిట్స్ ఆర్ కాల్డ్ స్టేషనరీ ఆర్బిట్స్. అవును కదా, అది ఎంతసేపు అంటే అది తిరుగుతూనే ఉంటుంది అనుకోండి, దాని యొక్క ఎనర్జీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో అవి కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ స్టేషనరీ కూడా అంటాం కదా అప్పుడప్పుడు. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టేషనరీ ఆర్బిట్స్. దట్స్ ఇట్, సెకండ్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, దీస్ ఆర్ ఇప్పుడు ఇవి తిరుగుతూనే ఉంటాయన్నాం కదా, దానికే పేర్లు పెట్టారు. ఆ పేర్లు ఏమంటే KLMN ఆర్ 1 2 3 4. అంతే కదా, ఇలా రౌండ్గా తిరుగుతూ ఉన్నాయి కదా, వాటిని KLMN ఆర్ 1 2 3 4 అంటారు.
తర్వాత ఇప్పుడు ఎలక్ట్రాన్ ఉంది కదా, అలానే ఎంతసేపు అని తిరుగుతుంది, దానికి కూడా కొంచెం రెస్ట్ అనేది కావాలి కదా. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది హయ్యర్ ఆర్బిట్ నుంచి లోయర్ ఆర్బిట్కి వెళ్ళిందనుకో ఎనర్జీ అనేది ఎమిట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏమైనా టమోటాస్ కానీ ఏదైనా సరే కేజీలో ఎలా చూస్తామో, ఈ ఎనర్జీ ఎమిట్ అయ్యేది క్వాంటా, అంటే నథింగ్ బట్ యూనిట్ అనమాట. ఈ యూనిట్లో ఎమిట్ అయిపోతుంది, అంతే కదా. ఇప్పుడు మీరు కింద ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్కి వెళ్ళాలంటే మీ ఎనర్జీ అనేది ఖర్చు అవుతుందా, మిగులుతుందా? కింద నుంచి పైకి అంటే ఇంకా మన వల్ల కాదు. సో ఎనర్జీ అనేది ఎమిట్ అవుతుంది, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వెన్ అన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ద లోయర్ ఆర్బిట్ టు హయ్యర్ ఆర్బిట్ ఎనర్జీ ఈజ్ అబ్జర్వ్. ఇప్పుడు కింద నుంచి పైకి, పై నుంచి కిందికి వెళ్ళేటప్పుడు మన ఎనర్జీ అనేది ఎలా ఉంటుందో గుర్తుపెట్టుకుంటే సేమ్ అదేనండి. కిందకి వెళ్ళినప్పుడు ఇప్పుడు పై నుంచి కిందికి వెళ్ళామనుకో ఎక్కేది ఈజీ, కానీ దిగేది కష్టం కదా. సేమ్ అలానే అనమాట. ఇప్పుడు ఈ ఎనర్జీ డిఫరెన్స్ ఉంది కదా, నువ్వు ఎమిట్ అన్నా రిలీజ్ అన్నా అబ్జర్వ్ అన్నా, రిలీజ్ అన్నా అవనియండి, అబ్జర్వ్ అన్నా అవనియండి, ఇలా డిఫరెన్స్ ఉంటుంది కదా, హై నుంచి లోకి, లో నుంచి హైకి. ఆ డిఫరెన్స్ అనేది ఎందుకు ఈక్వల్ అంటే డెల్టా ఈ. డెల్టా ఈ అంటే ఇదే కదా, డెల్టా ఈ ఈక్వల్ టు హెచ్ మ్యూ. ఇక్కడ డెల్టా ఈ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే డిఫరెన్స్ ఇన్ ద ఎనర్జీస్ ఆఫ్ టూ ఆర్బిట్స్ ఉంటాయి కదా, వాటి మధ్య డిఫరెన్స్ అనేది ఈ డెల్టా ఈతో రిప్రజెంట్ చేస్తాం. తర్వాత హెచ్ అంటే ఏంటి, ప్లాంక్స్ కాన్స్టెంట్, అవును కదా. నెక్స్ట్ మ్యూ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్, ఇది ఒక సింబల్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ అనమాట. తర్వాత ఇప్పుడు సెవెంత్ పాయింట్ చూద్దాము. ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది ఒక స్టేషనరీ ఆర్బిట్లో తిరుగుతూనే ఉంటుందన్న, అంటే తిరుగుతున్నప్పుడు దాని యొక్క ఎనర్జీ అనేది కాన్స్టెంట్ కదా. అప్పుడు ఆ తిరుగుతున్న ఎనర్జీ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ h/2πకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఒక ఫార్ములా రూపంలో చెప్పారనమాట. ఆ ఫార్ములా ఏంటంటే MVR ఈక్వల్ టు N ఇంటూ h/2π. అంటే M అంటే మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, R అంటే రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్, V అంటే వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్, N అంటే ఇంటీజర్, H అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్. ఇక్కడ N అన్నాం కదా, N అంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, అంటే 1 2 3 4 అన్నా, KLM అన్నా. దీన్ని మామూలుగా ఫర్దర్గా చెప్పాలంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్ అంటారు, మీకు అది వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి N అంటే ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఓకే, అతను బాగానే చెప్పాడు, హైడ్రోజన్ బేస్ చేసుకుని అటామిక్ స్పెక్ట్రా. ఇప్పుడు లిమిటేషన్స్ ఉన్నాయి కదా, అంటే ప్రతి ఒక్కరు చెప్పిన దాంట్లో ఏదో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా. ఆ లిమిటేషన్స్ మెయిన్గా ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద స్పెక్ట్రా ఆఫ్ ఆటమ్స్ హ్యావింగ్ మోర్ దెన్ 1 ఎలక్ట్రాన్. ఓకే, హైడ్రోజన్ అంటే అటామిక్ నెంబర్ 1 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఓకే అదంతా తెలుసు. ఒకవేళ 2 ఉన్నప్పుడు ఏంటి, ఎలా ఉంటుంది అని అతను చెప్పలేదన్నమాట. అది కూడా ఒక డ్రాబ్యాకే కదా. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమి, ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ జీమన్ ఎఫెక్ట్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్. అంటే ఈ రెండు ఎఫెక్ట్స్ అండి, అంటే మనం ఆటమ్స్లో కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ఈ జీమన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, స్టార్క్ ఎఫెక్ట్ అంటే ఏంటి అసలు చెప్పలేదు తను, జస్ట్ డిఫైన్ చేసి వదిలేశాడు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి, ఇట్ కుడ్ నాట్ జస్టిఫై ద క్వాంటైజేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఇందాక మనము డిస్కస్ చేసుకున్నాం కదా, అంటే ఆర్బిట్లో ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవుతూనే ఉంటుంది కాన్స్టెంట్గా. అసలు ఆ యాంగులర్ మొమెంటమ్ని అతను జస్టిఫై చేయలేదన్నమాట, ఎందుకు అలానే తిరుగుతుంది అంటే ఆ రీజన్ ఏంటి అని అతను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. ఓకే, ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ కెమికల్ బాండ్స్. అంటే కెమికల్ బాండ్స్ ఉన్నాయి కదా, ఆ కెమికల్ బాండ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, ఎందుకు ఫామ్ అవుతాయి అనేది అతను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు అనమాట. అదే ఈ 4 లిమిటేషన్స్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ పేపర్లో C16 కానీ C20 కానీ ఎవరికైనా సరే బోర్స్ అటామిక్ మోడల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డిప్లొమా వాళ్ళకైనా, ఇంటర్ వాళ్ళకైనా ఈ క్వశ్చన్ లేని అసలు పేపరే ఉండదు. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ పార్ట్ 3 వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్.